కొన్ని మాటలు మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. మూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. గత దినాలలో మనం ఈ మాటను ఆలోచన చేస్తూ దేవుని సన్నిధికి కొనిపోబడుట అనే మాట మీద హానోకు జీవితంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేశాం. ఎవరు దేవుని సన్నిధికి కొనిపోబడతారు అని ఆలోచన చేస్తుంటుండగా, మృతులైన వారు అలాగే సజీవులుగా ఉన్నవారు దేవుని సన్నిధికి కొనిపోబడతారు అనే విషయాన్ని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మృతులైన వారు ఎలా కొనిపోబడతారంటే, క్రీస్తు యేసునందుండి మృతి చెందిన వారు మొదట లేస్తారు. ఆయన బూరం మ్రోగినప్పుడు వారు మొదట లేస్తారు. ఆయన్ని ఎదుర్కొనడానికి సజీవులుగా మన వారితో కలిసి వెళతామనే విషయాన్ని ఆలోచన చేశాం. ఆ కోణంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మృతులైన వారు లేపబడతారనే విషయంలో తెస్సలోనిక పత్రికలో నుండి మనం చదువుకున్నాం. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో నుండి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ చదువుకున్న ఈ మాటను బట్టి మనము మార్పు పొందుతాం. మృతులైన వారు అక్షయులుగా లేపబడతారు, మనమైతే మార్పు పొందుతాం అని చెప్పుకుంటూ, అలాగైతే సజీవులుగా ఉన్నవారు లేపబడతారు, సజీవులుగా ఉన్నవారు కూడా కొనిపోబడతారు అనే విషయాన్ని చూసాం. కొనిపోబడటం అనే మాటను కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మనము ఒక స్థానం నుండి మరొక స్థానానికి, ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందిన వారిగా వెళ్ళిపోతాం అనే విషయాలను మనం ఆలోచన చేశాం. ఈ రాత్రికాల సమయంలో కూడా గతంలో జ్ఞాపకం చేసినట్లుగానే అలా కొనిపోబడిన వారిలో పాత నిబంధన గ్రంథంలో మరణం చూడక కొనిపోబడిన వ్యక్తులు ఇద్దరున్నారు. మొదటి వ్యక్తిని మనం హానోకును చూసాం. హానోకు జీవితంలో నుండి హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడని, విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు అనే విషయాన్ని, హానోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడని, హానోకు దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందినవాడని, హానోకు దేవుని తీర్పును ప్రకటించినవాడు అని కొన్ని విషయాలు హానోకు గురించి మనం ఆ దినాన జ్ఞాపకం చేసుకున్నాం. అలా ఉన్న హానోకును దేవుడు మరణం చూడకనే కొనిపోబడ్డాడు, తీసుకుని వెళ్ళిపోయాడు అనే మాటలు మనం చూసాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మరణం చూడకనే కొనిపోబడిన మరొక వ్యక్తి ఎవరు అంటే ఏలియా. ఏలియాని గురించి, ఏలియా కొనిపోబడక మునుపు, దేవుడు తనను తీసుకుని వెళ్ళక మునుపు జీవించిన ఆయన జీవించిన విధానంలో నుండి 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలని రాత్రికాల సమయంలో ఆశిస్తున్నాం. ఒక మాట చూద్దాం, చూడండి. రాజుల 2వ గ్రంథంలో 2:11 మనము ఈ మాటకు అనుకూలంగా చదువుకుందాం. రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో మనము ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు, ఏలియా ఎలా కొనిపోబడ్డాడో, వారింకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత కింద చూస్తే, అంతలో ఏలియా అతనికి మరలా కనబడక పోయెను అనే మాట చూస్తాం. దేవుడు ఏలియాని ఎలా కొనిపోబడ్డాడు అంటే, మనం ఇక్కడ చూస్తున్న మాటను బట్టి వారిద్దరూ నడిచి వెళ్తున్నారు. ఎవరిద్దరంటే ఏలియా, ఎలీషా.
వారిద్దరూ నడిచి వెళ్తూ ఉంటుండగా అక్కడ ఆకాశము నుండి కదండి మనం చూస్తున్న మాటలో ఇంకా మాట్లాడుతుండగా అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అనే మాట మనం చూస్తాం. ఆరోహణమైపోయినటువంటి ఏలియాను మనం గమనిస్తాం. అసలు ఏలియా ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుని గ్రంథంలో ఏలియాను గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఏలియా ప్రవక్త అనే మాట మనం అక్కడ 17వ అధ్యాయం నుండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుండి మనం చూడగలుగుతాం ఏలియాను గురించినటువంటి విషయాలన్నీ. ఏలియా ప్రవక్త అని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. కృత నిబంధన గ్రంథం యాకోబు పత్రికలో ఏం చెప్పాడంటే యాకోబు రాస్తూ ఏలియా ప్రవక్తే కానీ ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు అని చెప్పాడు. ప్రవక్త కాబట్టి దేవుడు కొనిపోయాడు అని మనం అనుకోవడానికి లేదు. యాకోబు చెప్తాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఏలియాలో కూడా మన వంటి స్వభావం ఉంది అనే విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. అలాంటి ఏలియా, మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రభు కొనిపోబడక మునుపు, ప్రభు తీసుకుని వెళ్ళక మునుపు, ఆకాశానికి ఆరోహణం అవ్వక మునుపు ఆయన జీవితంలో నుండి మనకు కొన్ని మాటలు మనము ఆలోచన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ ఏలియాను గూర్చినటువంటి ఈ మాటలు మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రారంభమవుతాయన్నాం కనుక అక్కడికి వద్దాం. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనని ఏలియా అహాబు నద్దుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగనున్న కెరీతు వాగునకు దాగియుండుము అని చెప్పాడు. ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో ఏలియాను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఏలియా అహాబు నొద్దకు వచ్చి మాట్లాడుతున్న మాటతో ప్రారంభించాడు. ఏలియా ఏం చెప్తున్నాడంటే నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని అంటాడు కదా. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డవాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. ప్రభు అయిన దేవుడు ఆయనను కొనిపోబడక మునుపు, ఆయన ఆరోహణవడక మునుపు, మరణం చూడకనే ఆయన తీసుకొని పోబడక మునుపు భూమిపైన ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డ వాడు అనే విషయం మనం చూస్తాం. మొట్టమొదటిది దేవుని సన్నిధిలో నిలబడ్డ ఏలియాను మనం ఇక్కడ చూడగలుగుతాం. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అనే మాట అర్థం ఉంటుంది. ఈ మాటను కొంచెం మనం ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో నిలబడ్డ ఏలియాను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి అంటే ఏమిటో మనము ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తనలో 139వ కీర్తన 7వ వచనంలో 139వ కీర్తన 7వ చరణంలో మనం చూడగలుగుతాం. మరి ఇంకనూ ఉండవచ్చు కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయను. ఇక్కడ చదువుతున్న ఈ లేఖన భాగంలో నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అని అంటూ ఆయన సన్నిధి గురించి చెప్పబడుతున్నప్పుడు ఆయన ఉన్న ప్రతి స్థలాన్ని గురించి కదా, ఆయన ఉండే స్థలం, ఆయన ఉనికిని గురించిన విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆయన నివసించేటువంటి స్థలం, ఆయన ఉనికి కలిగిన స్థలం కూడా ప్రతిదీ కూడా ఆయన సన్నిధికి సాదృశ్యంగా కనబడుతుంది అనే విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు జనాంగం
ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ప్రయాణం అయినప్పుడు ఆయన సన్నిధిని వారికి తోడుగా ఉంచాడు. వారు ప్రత్యక్ష గుడారా నిర్మించుకున్నప్పుడు ఆయన సన్నిధి వారితో ఆ మందసం పైన, ఆ ప్రత్యక్ష గుడారం పైన ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. మోషే అంటాడు, నీ సన్నిధి లేకుండా మేము బయలుదేరం అని అంటాడు కదా. ఇలా చెప్పుకోవాలి అంటే దేవుని సన్నిధిని గురించేటువంటి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ 139వ కీర్తన బట్టి దేవుడు ఉండే స్థలం, దేవుని ఉనికి కలిగిన ప్రతి స్థలం కూడా ఆయన సన్నిధిని జ్ఞాపకానికి తీసుకొస్తుంది. అలాగైతే ఏలియా దేవుని సన్నిధిలో నిలిచాడు. ఆయన యొక్క ఉనికిలో నిలవబడ్డాడు, లేక ఆయన నివసించే స్థలములో నిలవబడ్డాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట చూద్దాం, చూడండి. 95వ కీర్తనలో 95వ కీర్తన 2వ చరణం మనం చదివితే కీర్తనల గ్రంథంలో ఆయన సన్నిధిలో గూర్చినటువంటి ఒక మాట 95:2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము అంటాడు. దేవుని సన్నిధి అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాటలో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తాం అన్నాడు కదా. ఆయన సన్నిధికి వచ్చాము అంటే ఆయనను స్తుతించడానికి, ఆయనను కీర్తించడానికి, సంతోషంతో ఆయనను గానం చేయడానికి మనం వచ్చాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అనే విషయాన్ని మనం అలా మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని చూద్దాం. 2వ వచనం అన్నాడు కదా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయండి అన్నాడు కదా. ఆ మాట అన్నాడు. అలాగైతే దేవుని సన్నిధికి రావడం అనేది ఆయనను కీర్తించడానికి, ఆయనను సంతోషపరచడానికి, మన హృదయంలో కలిగినటువంటి ఆయన యొక్క గొప్ప భాగ్యాన్ని తలపోసుకుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, సంతోష గానం చేయడానికి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఈ దినాన ఒక చిన్న ప్రశ్న, మనం సంతోషంగా గానం చేయగలిగామా లేదా కదా. మనం గానం చేసేటప్పుడు, సహోదరులు కీర్తిస్తున్నప్పుడు మనం అందరం మౌనంగా ఉండిపోతాం. చాలాసార్లు చాలా సందర్భాలలో క్రొత్త స్థలంలో లేక ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకున్న వారికి ఏమైనా కీర్తనలు అర్థం కాకపోవచ్చు, లేక కొత్త కీర్తనలు పాడేటప్పుడు ఒకవేళ పాడటానికి అనుకూలత లేకపోవచ్చు. ఆ పాట మరొకసారి పాడుతున్నప్పుడు ఎన్నిసార్లు పాడినా మనం మౌనంగానే ఉండిపోతున్నాం, ఎవరో ఒకరు పాడుతున్నారులే అన్నట్లుగా కదా. మనము ప్రభు సన్నిధికి చేరాం అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనము సంతోష గానం చేయాలి ప్రభు సన్నిధిలో అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మొట్టమొదటి కీర్తన మన కీర్తనల పుస్తకాల్లో ఏం కీర్తన ఉంటుంది? పరిశుద్ధ 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 ప్రభువ. ఆ కీర్తన కూడా మనం కలిసి పాడలేకపోతున్నాం కదా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వాన్నింపగలరా, పరిశుద్ధ మఘునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మఘునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. ఆ ప్రభువుని మనము సంతోష గానం చేయలేకపోవడం, మనం ప్రభువులో ఆనందించటం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం కదా. ఆయన సన్నిధిలో ఏలియా నిలబడ్డాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం కూడా ఆయన సన్నిధికి వచ్చాం. సన్నిధికి వచ్చిన మనం ప్రభుని కృతజ్ఞతాస్తుతులతో సంతోష గానం చేయాలి అన్నాడు. 100వ కీర్తనలో కూడా చెప్పాడు, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అన్నాడు కదా. ఆయన సన్నిధిలో ఉత్సాహ గానం, సంతోష గానం మనం చేసేవారిగా ఉండాలి. ఆయన సన్నిధి అనగానే మనం సంతోషించే స్థలం అని మనం ఆలోచన చేయాలి.
మనము సంతోష గానము చేస్తుంటుండగా ప్రభు మహిమ నందుతాడు. మనము సంతోష గానం చేస్తూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంటుండగా, చెల్లిస్తుంటుండగా ఆ ప్రభు మన స్తుతులపై ఆసీనుడై ఆయన మహిమ పొందుతాడు అనే విషయాన్ని ఎరిగినప్పుడు మనం ఆయన సన్నిధిలో సంతోష గానం చేయగలం. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే ఏడవ చరణంలో అన్నాడు, 95 అన్నాడు, 95 అన్నాడు, రండి నమస్కారం చేసి సాగులు పడదము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు కదా. దేవుని సన్నిధిలో నిలవబడ్డ ఏలియాను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మోకరించడం, ఈ మాట కూడా నేను హెచ్చరిక కాదు కానీ చెప్తున్నాను. చాలామంది యవ్వన బిడ్డలు కూడా కదా, ఏ బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, ఈ బలహీనతలు లేని వాళ్ళు కూడా మన సంఘంలో మోకరించట్ల. కారణం ఏంటంటే ఎక్కువగా వచ్చి కూర్చుంటాం. అలాగే మోకరించాలి అని, మోకరించడం మంచిది, మోకరించాలి అనేది ఒక సిద్ధాంతంగా చెప్పడం లేదు, కానీ మోకరించడం ద్వారా మంచి, మన ముందు భక్తులు, దేవుని సేవకులు, ప్రభువు కూడా మోకరించాడు. ప్రార్థన అన్నప్పుడు కూడా మోకరించలేకపోతున్నాం కదా. బాస్పట్లు వేసుకుని అలా కూర్చుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, లేస్తున్నాం, వెళ్తున్నాం. ప్రార్థన అన్నప్పుడు మోకరించేటువంటి ఆ పరిస్థితిలోనికి మనం రావాలి, అలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. వృద్ధులు లేక మోకాళ్ళ నొప్పి కలిగిన వారు, అలాంటి వారు ఎవరైనా బలహీనత కలిగిన వారు ఉంటే కాదు, కానీ కనీసం ప్రభు సన్నిధిలో మనం వచ్చామని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని మోకరించేటువంటి అనుభవం కూడా మనలో ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇది చిన్న మాట. మరొక మాట మనం చూద్దాం. దేవుని సన్నిధి అనే మాటలో మనం చూస్తే, దేవుని సన్నిధి పాత నిబంధనలో చెప్పాడు. పాత నిబంధనలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అన్నాడు, 16:1 అక్కడ మనం గమనించినప్పుడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం వచ్చి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అనే మాట చూస్తాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో వారు ఎందుకు వస్తున్నారు? దేవుని సన్నిధి కంటే వారు అర్పించడానికి వస్తున్నారు అన్నాడు కదా. దేవుని సన్నిధిలో వారు అర్పించడానికి వస్తున్నారు అన్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము అర్పించడానికి వస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం. ఇక్కడ కూడా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదివారం ఆరాధనలో మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, అర్పిస్తున్నాం కదా. మనం ప్రభువుకు అర్పిస్తున్నాం. మనం హృదయంలో నుండి ప్రభుని స్తుతించి, మనం ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మనం ప్రభుకు అర్పిస్తున్నాం. ఆరాధన అంటేనే అర్పణ, ఆ మాట మనం తెలుసు. మరొక మాట ఏంటంటే, ప్రభువుకి కానుకలు అర్పిద్దాం ఒక కీర్తన పాడుతుండగా అని చెప్తే, చాలామంది కానుకల పట్టేటప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు బైబిల్లో వెతుకుతున్నారు. బైబిల్లో నుండి అప్పుడు వెతుకుతున్నారు, కనబట్ల వాళ్ళకి. వాళ్ళు పెట్టిన కానుక వారికి కనబట్ల. మనకు సమయం ఉంది కదా. ఒక కీర్తన పాడుతుంటుండగా మనం ప్రభువుకు కానుకలు సమర్పిద్దాం అంటే, ఇక్కడ మొట్టమొదట నుంచి చివరికి వచ్చేసరికి మనం ఇంకా ఎదుగుతున్నామంటే, మనము కానుక ప్రభువుకి ఇవ్వాలి అని ఒక కృతజ్ఞతా భావంతో కాదు, ఏదో వెయ్యాలి అన్నట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆ కానుకను మనం చేతిలో సిద్ధపరచుకొని కదా, సిద్ధపరచుకోవచ్చు. మనం తెచ్చిన కానుక మనం చేతిలో సిద్ధపరచుకొని, ఎప్పుడైతే ప్రభు బలలో మనం పాలుపంపులు పొందామో, ఆయన రొట్టె రసపాతలో మనం పాలుపంపులు పొందిన తరువాత జరిగే ఆ ఆరాధనలో భాగమైన కానుకలు సమర్పించేటప్పుడు మనము అర్పించే కానుకను మనం సిద్ధపరచుకొని ప్రభువుకు అర్పించడం మంచిది. చాలామంది వెతుకుతున్నారు, కనబడట్లేదు. కొంతమంది ఎలా అర్పిస్తున్నారంటే, అంత అయిపోయిన తర్వాత అన్న కానుకలు పట్టాలన్న అంటారు. వెనకొచ్చారో అర్థం కాదు, కనపడక అప్పుడు తెచ్చారో అర్థం కాదు. కానీ నేను అంటాను, అసలు నువ్వు అప్పుడు కానుక వేగిపోయినా ఏ బాధ లేదు. ఆరాధన చేయకుండా, ఆరాధనకు సమయానికి రాకుండా నువ్వు కానుక ఎందుకు ఇవ్వడం? అసలు
నువ్వెందుకు అర్పించాలి? ఆ అర్పణ దేవుడు అంగీకరించడు. డబ్బు కోసం కాదు, అది మన ఆశీర్వాదం కొరకై, ప్రభువుకు కృతజ్ఞత భావంతో ప్రభు పని కొరకై మనం అర్పించే కానుక. ప్రభువునకై అర్పించటానికి ప్రభు సన్నిధికి కావాలి. అది కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులే కానీ ప్రభువుకు మనం ఇచ్చే కానుకలే కానీ. చాలామంది అందుకే చివరిలో వచ్చి ఆ కానుక పట్టండి అన్న అంటుంటారు. చాలామంది వెనక్కి వస్తారు కానుకలు వేయడానికి. అలాంటిది మీకు ఆశీర్వాదం కాదు, మనకు ఆశీర్వాదం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ వారు ఎందుకు వస్తారంటే, వారు దహన బలులను సమాధాన బలులను అర్పించడానికి వస్తారు అన్నాడు. వీటన్నింటి గురించి మనం వివరించట్లేదు, కానీ అవి అంగీకరింపటానికి తిరిగి మనం కోల్పోయిన సంబంధాన్ని తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడే బలులు. ఈ బలుల గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని కొంచెం లోతుగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పిన మాట దేవుని సన్నిధి అనగానే మనం జ్ఞాపకం చేసుకున్న 3 మాటలు ఏంటంటే, ఒకటి సంతోషంతో కృతజ్ఞతాస్తులతో ప్రభుని కీర్తించటం అన్నాం, ప్రభు సన్నిధిలో మోకరించడం అన్నాం, ప్రభు సన్నిధిలో అర్పించడం అనే విషయాన్ని జ్ఞాపకం. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు చూసాం. కొత్త నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్న మాటల్లో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టవలనని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును అన్నాడు. ప్రభు అయిన దేవుడు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన శ్రమను అనుభవించి మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండటానికి ఆయన కార్యం జరిగించాడు అంటే, అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? కొలస్సీ పత్రికలో నిర్దోషులమును పరిశుద్ధులను నిరపరాధులుగా నిలబెట్టడానికి అన్నాడు కదా. దేవుని సన్నిధి అనగానే మనకు జ్ఞాపకం రావాల్సిన మరొక మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం రావాలి. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అంటే నేను అనుకుంటాను ఆయన నిర్దోషిగా నిరపరాధిగా పరిశుద్ధునిగా ఆయన నిలబడ్డాడు అని నేను ఆలోచన చేస్తున్నాను ఈ వచనాన్ని బట్టి. పాత నిబంధనలోనే ప్రవక్త అయిన ఏలియా జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఇలాగూ దేవుని సన్నిధిలో నిలబడ్డాడేమో కదా. మనము దేవుని సన్నిధికి ఎలాగూ రావాలి, అలా ఉండాలి, అలా నిలబడాలి అని దేవుడు తన మాంసయుక్తమైన దేహమందు ఆయన శ్రమను అనుభవించి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2:18 అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా 2:18 ఆయన ద్వారానే మనం ఉభయముల ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. అసలు తండ్రి సన్నిధికి రావడానికి మనకు అర్హతే లేదు అసలు, వాస్తవం కదా. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి, ఆయన సన్నిధిలో మోకరించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో కీర్తించడానికి అర్హత లేని మన కొరకై ప్రభు అయిన దేవుడు ఆయన శ్రమనుంది మన ఉభయులను అనగా తండ్రిని మనలను ఏకంగా చేసినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధిని ఇక్కడ అంటాడు, ఆయన సన్నిధికి మనల్ని ఆయన నడిపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాంటి దేవుని సన్నిధిని 105వ కీర్తనలో చదవాల్సిన అవసరం లేదు, కానీ 4వ వచనం అంటాడు, నిత్యం వెతకండి అంటాడు. దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి అంటాడు, నిత్యము వెతకమంటాడు. 42వ కీర్తన 2వ చరణంలో అంటాడు, 42వ కీర్తన 2వ చరణంలో అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదునో, అది అన్నమాట ఆయన ఆశ. దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడదును
అనే ఒక ఆశ తృష్ణ కలిగిన వానిగా ఉన్నాడు కీర్తనాకారుడు. మనం చూస్తున్నాం దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగిన వారిగా కదా, అపేక్ష కోరిక కలిగిన వారిగా మనం ఉండాలి అంటాడు. కొరింథీయుల మొదటి పత్రిక 7:35 అంటాడు, ప్రభు సన్నిధానవర్తులై ఉండండి అంటాడు. అక్కడ వివాహాన్ని గురించి అవన్నీ చాలా విషయాలు చెప్తాడు, కానీ అక్కడ ప్రభు సన్నిధానవర్తులై మీరు ఉండండి అంటాడు. ప్రభు సన్నిధానవర్తులుగా మనం జీవించాలి. ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 17:2లో పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. ఇక్కడ మనం చెప్పాల్సిన అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే 17వ అధ్యాయం 2వ వచనంలో ఏలియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మనం చదువుతున్న మాట ప్రకారం, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుమని ప్రభువు చెప్పాడు కదా. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసిన. ఈ మాట మనం గమనించాలి. ఏలియాకు యెహోవాకు ప్రత్యక్షమైన తరువాత ఏలియా ఆయన మాటకు విధేయుడయ్యాడు ఇక్కడ కదా. ఆయన మాటకు విధేయుడయ్యాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నేను ఆహారాన్ని కాకోలము చేత పంపిస్తాను అని చెప్తే, ఎట్లా కుదిరిద్ది, ఏంటి కాకుల చేత ఆహారం ఏంటి అని ఆలోచన చేసిన వాడు కాదు. దేవుని ప్రత్యక్షమైన తరువాత దేవుని మాటకు, దేవుని వాక్కుకు విధేయుడైనటువంటి ఏలియాను మనం ఇక్కడ చూడగలుగుతాం. వెళ్ళిన తర్వాత కాకోలంతో ప్రతి ఉదయ సాయంత్రకాల సమయంలో ఆయన పోషింపబడుతూనే వచ్చాడు. తర్వాత 8వ వచనానికి వస్తాం కదా. 8వ వచనం, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము అన్నాడు. మరలా చెప్పాడు. అక్కడి నుండి మరలా ఎక్కడికి? సారేపతుకు వెళ్ళమన్నాడు. అక్కడ ఒక విధవరాల ద్వారా పోషింపబడతావని చెప్పాడు. ఎందుకు ఏమిటి అన్న మాటలు ఏమి లేవు. బయలుదేరి వెళ్ళాడు. దేవుని వాక్కుకు విధేయుడైనటువంటి ఏలియా జీవితంలో మనం చూస్తే, దేవుడు చెప్పినట్లుగా వెళ్ళగా ఆహారానికి ఇక్కడ కాకుల చేత పోషింపబడిన ఏలియాను చూస్తాం. సారేపతుకు వెళ్ళమనగా విధవరాలి ద్వారా పోషింపబడిన ఏలియాను మనం అక్కడ చూస్తాం. ఇక తర్వాత వచనాల్లో మనం చూస్తే ఎన్నోసార్లు ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తాం, ఏలియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఏలియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు ప్రభువు చెప్పినట్లుగా ప్రభు వాక్కుకు విధేయుడై ప్రయాణమైపోయినటువంటి ఏలియాను మనం అక్కడ గమనిస్తాం. ప్రభు మనకు కూడా ఎన్నోసార్లు తన వాక్యం ద్వారా కదా ఎన్నిసార్లు చెప్తాడు, ఎన్నోసార్లు చెప్తాడు, ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి, ఇలా ఎక్కడికి వెళ్ళాలి. ఎన్నోసార్లు దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా మనం కేతోర చేస్తున్నాం, మనం లెక్క చేయడం లేదు, మనం విధేయులం కావడం లేదు. ఏలియా విధేయుడయ్యాడు దేవుని వాక్కుకు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలిచిన ఏలియా దేవుని వాక్కుకు విధేయుడైన ఏలియాను మనం చూస్తున్నాం. మూడవ మాట మనం గమనిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినప్పుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తాం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. 17 నుండి ఉండే ఆ మాటలు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు
ఏలియా ఆసక్తితో కూడిన ప్రార్థనా జీవితం కలిగినవాడు కదా. ఏలియాను పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు కొత్త నిబంధనలు చెప్పాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా అని చెప్పాడు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం గమనిస్తాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో వెధవరాలి కుమారుని బ్రతికించాడు అక్కడ ప్రార్థించి కదా. వారి మీద పారదాచుకొని అంటాడు. చనిపోయిన బిడ్డను బ్రతికించిన ఏలియాను అక్కడ మనం గమనించగలుగుతాం ప్రార్థించి. తర్వాత 18వ అధ్యాయం 24వ వచనం, 18వ అధ్యాయం చాలా ప్రాముఖ్యంగా ఆ 24 అక్కడ చదువుదాం, ఆ మాట బాగుంటుంది. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదు. 21వ వచనం కూడా చదువుదాం తమ్ముడు. అక్కడ 21వ వచనం, ఆ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే ఆయన అనుసరించుడి. ఒక మాటైనను పలుకక పోయిరి. ఇక్కడ నేను ఆ మాట చూస్తున్న మాట ఏంటంటే 21వ వచనంలో ప్రకటించిన అనే మాట గమనించదు కదా, ప్రకటన చేయగా అంటాడు. ఏలియా దేవుని గూర్చి, నిజమైన దేవుని గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ జనులు రెండు తలంపుల మధ్య ఉన్నారు కదా. ఆ జనాంగం యెహోవా వైప బయల వైప అన్నట్లుగా ఉన్నారు అక్కడున్న పరిస్థితులను బట్టి. యెజబేలు ప్రవక్తను చంపుతున్న దినాలు కదా. అలాంటి పరిస్థితుల మధ్య జనాలు కూడా భయపడిపోయి ఎలా ఉన్నారంటే అసలు యెహోవా వైపు ఉండాలా లేకపోతే బయల వైపు ఉండాలా అని ఆలోచన చేస్తుంటే ప్రవక్త అయిన ఏలియా చెప్తాడు, మీరు రెండు తలంపుల మధ్య ఎందుకున్నారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలు అనుసరించండి అని చెప్పి ప్రకటన చేశాడు. తర్వాత యెహోవా నామం పేరిట ప్రార్థన చేశాడు అన్నాడు. తర్వాత 38వ వచనానికి వచ్చేసరికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగివచ్చి ఆ బలిపీఠం మీద మాంసమును కందకంలో నీళ్లను అవి దహింపజేయగా జనులట కేకలు వేసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని యెహోవా తట్టు తిరిగినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం కదా. ఆసక్తితో ప్రార్థన చేసిన ఏలియా జీవితంలో మనం గమనిస్తాం. రెండు తలంపుల మధ్య నిజదేవుడిని విడిచి తిరుగుతున్న ప్రజలను ప్రభు వైపు మరలించినట్లుగా మనం గమనిస్తాం. మనం కూడా ప్రభు సన్నిధిలో రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి ప్రజలను కదా మనం ప్రభు తట్టు మరల్చడానికి ప్రకటన చేయాలి, అదే సమయంలో ప్రార్థన చేయాలి. ఆసక్తితో కూడా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని చూస్తాం. ఎక్కువ విషయాలు ఇంకా చెప్పడం లేదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనిపోబడక మునుపు ఏలియా వలె ప్రభు సన్నిధిలో కదండి అబ్రహాంతో అంటాడు దేవుడు, నీవు నా సన్నిధిలో నిందారహితునిగా నడవాలి అంటాడు కదా. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాము నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా నడవాలను అంటాడు. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ఏలియా, దేవుని వాక్కుకు విధేయుడైనటువంటి ఏలియా, దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నటువంటి, ప్రార్థన చేసి ఫలాన్ని పొందుకున్న, ప్రతిఫలాన్ని పొందిన ఏలియాను మనం చూస్తూ ఉండగా, ఇలాంటి జీవితం కలిగినటువంటి ఏలియాను ప్రభు అయిన దేవుడు ఒక దినాన ఆయన కొనిపోయాడు. ఎక్కడ కొనిపోయాడు? తెసలోనిక పత్రిక ప్రకారం ఎక్కడ కొనిపోయాడు? ఆయన సన్నిధికి కొనిపోయాడు కదా. ఆయన సన్నిధికి అక్కడ చెప్పాడు కదా, సజీవులమైన మనం ముందుగా ఆయన సన్నిధికి చేరము కానీ అన్నాడు. ఆయన సన్నిధికి చేరాడు అన్నాడు. ఆయన సన్నిధికి చేరడానికి హనోకు జీవితంలో నుండి కొన్ని మాటలు, ఏలియా జీవితంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేశాం. ఇవి మాత్రమే కాదు కానీ ఇంకా చాలా విషయాలు ఉండవచ్చు. కానీ మనం ప్రభు సన్నిధిలో మనం ఇలా జీవిస్తూ ఉంటుండగా మనం ప్రభు సన్నిధికి అనగా పరలోకానికి ఒక దినాన కొనిపోబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభు సన్నిధికి చేరేంత మట్టుకు మనము ఈ భూమిపైన ప్రభు సన్నిధానవర్తనులమై ప్రార్థించేవారిగా, ప్రకటించేవారిగా,
రోషం కలిగి జీవించేవారిగా అలాగూ ప్రభు సన్నిధిలో మనం కొనసాగుదుముగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. చేరువచ్చిన సహోదర సహోదరులు, ప్రభు నామనందనాలు. ఇంతవరకు మన ప్రియ సహోదరుని ద్వారా మనం కొనిపోబట్ట అనే అంశంలో ఏలియాను గురించిన సంగతులు మనం విన్నాం. ఏలియా దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడు. అబ్రహాం గురించి కూడా ఏముందంటే, అబ్రహాం ఇంకనూ యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా అనే మాట చూస్తున్నాం. అలాగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారిని దేవుడు అబ్రహామును ఏమన్నాడంటే, నేను చేయబో కార్యం నేను అబ్రహాముకు దాచేదనా, అతడు నా స్నేహితుడు అని చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కువగా నిలిచి ఉండేవారికి దేవునితో సహవాసం పెరుగుతుంది. అలాగా మనం ఆత్మీయంగా ఎదుగుతాం, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటాం. అది మన ఆత్మీయ జీవితానికి మేలు. ఏలియా కెరీత్ అంటే లోయ, అక్కడి నుంచి సారెపతు, అది మైదాన ప్రాంతం, అక్కడి నుంచి కర్మేల ప్రాంతం, కర్మేలు అంటే పర్వత ప్రాంతం, లోయలో నుంచి మైదానానికి, మైదానం నుంచి కర్మేలుకు ఎదిగాడు. ఇంకా అక్కడి నుంచి పరలోకానికి కొనిపోబడే అనుభవం కలిగి ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. పైకి పోయి మరలా కిందకి రావటం అది కాదు. ఏరియా వలె లోయలో నుంచి మైదానానికి, మైదానం నుంచి కర్మేలు ప్రాంతానికి, అనగా అలా మరి పర్వత ప్రాంతానికి, ఎత్తైన ప్రాంతానికి ఎదిగినట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. అక్కడి నుంచి ఆయన కొనిపోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఏలియా మనకు మాదిరిగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నాడు ప్రార్థించట్లో. కాబట్టి మనం ఆ చెప్పబడిన మాటలు హృదయంలో పదిలిపరుచుకొని భక్తులు జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా సరి చేసుకొని భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. వాక్యం అందించిన మన ప్రియ సహోదరు సునీల్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న 2 ప్రకటనలను గమనించండి. చెప్పుల స్టాండు చేయబడి ఉంది. ఇటు పక్క ఈ గోడ పక్కన ఒకటి ఉంది, ఆ ప్రహరీ గోడ పక్కన ఒకటి ఉంది. ఇక నుంచి చెప్పులు అందులోనే మనం విడుద్దాం, అలవాటు చేసుకుందాం. చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టే అలవాటు చేసుకుందాం. తర్వాత గిడియాన్స్ వారు మరి బైబిళ్ళు ఈ క్రిస్మస్ సందర్భంగా పంచమని కొన్ని మనకి ఇచ్చారు. అవి పంచాలి. గిడియాన్స్ మెంబర్స్గా జాన్, నేను ఉన్నాం. అలాగే ప్రభాకర్ బ్రదర్ కూడా ఉన్నాడు. ప్రభు చిత్తమైతే రేపు కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్లకి, పేషెంట్లకి ఇలాగా గిడియాన్స్ బైబిల్, ఒక క్యాలెండరు, పత్రిక అలా ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాం. అవకాశం ఉన్న సహోదరులు వచ్చి మరి ఆ పరిచర్యలో పాలు పొందొచ్చు. రేపు సాయంత్రం 6-6:30 ఆ టయాన మరి అలా వెళ్ళి పంచి రావడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో శైలేశ్ అన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు, ముగింపు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరొక ప్రకటన ఉంది. మన ప్రియ సోదరులు కాటూరి సిట్టిబాబు గారి తల్లిగారు రాములమ్మ గారు గత 2 దినాల క్రితం ప్రభు సన్నిధికి చేర్చబడింది. మరి ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. శాంతమ్మ, అలాగే మరొక సహోదరి సిట్టిబాబు గారు, రాములమ్మ గారికి 3
సంతానం, వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన మా తండ్రి, మరోసారి మీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. ప్రభువా, ఏలియా దేవుని సేవకుడు, ప్రవక్త అయినటువంటి ఏలియా గారి అనుభవాలను గురించి మేము విన్నాం. హనోకు అనుభవాలు గతంలో విన్నాం. మా ప్రభువా, ఇద్దరు మరణం చూడకుండా మీ సన్నిధి కొనిపోబడ్డారు. మీకెంతో ఇష్టమైన వారుగా, మీకు దగ్గరగా ఉన్నవారుగా, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఏలియాగా మేము చూడగలుగుతున్నాం. అలాగే మేము మీ సన్నిధిలో నిలుచొని నీ కొరకు ఇష్టలుగా బ్రతకడానికి కృప చూపించమని ప్రభువా, చేరు వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించండి. రాములమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి చిట్టిబాబు గారి కుటుంబం, అలాగే శాంతమ్మ గారు వారి చెల్లెల కుటుంబాన్ని, వారిని ఆదరించమని మీ సహాయం కోరుకుంటూ, మీ సన్నిధి విడిసి వారి గృహాలకు వారు వెళ్తుండగా మీరే తోడుగా ఉండమని ఈ పరిచర్య అంతటిలో కృప చూపినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.